నమస్తే మనతో పాటు చంద్రగిరి మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ నాయకులు సతీష్ ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తేనా అన్న నమస్తే అన్న ఏందన్న ఎట్లా చూస్తారు ఇప్పుడు జరిగినటువంటి కులగణని అన్నది ఇప్పుడు జరిగింది కులగణన కాదన్నది చిత్తు కాగితంతో సమాధం ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు ఒకటే రోజుల చేసిన సమగ్ర సర్వే ప్రకారం చూస్తే ఆ రోజులలో బీసీకి మైనార్టీ బీసీ కలిసి 61% రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు వీళ్ళు చేసింది 46% అంటున్నారు. అందులో 10% మైనార్టీని కలిపితే 51% అవుతుంది. మాకున్న ఇంకా 10% ఇంచుమించు ఒక 60-70 లక్షల బీసీలు అంతా ఎక్కడ పోయారు? చనిపోయారా లేకపోతే ఆకాశంలో ఎగిరిపోయారా? మరి ఏం చూసి ఈ సర్వే చేసారో మాకు అర్థం కాక మాకు ఇప్పుడు జరిగిన కులగణన బీసీ కులగణన చూస్తే అది చిత్తకాయం లాగానే కనిపిస్తుంది మాకు. ఇంతకుముందే మా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా బీసీ సంఘాలందరినీ పిలిచి ఈ యొక్క మాకు జరిగిన అన్యాయం మీద మాకు తోడుగా ఉంటా అన్నారు. మేము ఈ రోజు నుంచి వీధిన గల్లగల్లిగా తిరిగి బీసీలకు జరిగిన అన్యాయం గురించి మేము చాటి చెప్తూ ఈ కులగణను మళ్ళీ రీసర్వే చేసేసి సరైన రిజర్వేషన్ తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ బీసీకి ఎట్లయితే ఇస్తానో ఈ రేవంత్ రెడ్డి ఈ తిక్కారెడ్డి పాలనను సరి చేసుకోవాలని కోరుతున్నాను. అయితే ఒక పక్క బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో బీసీ సమాజం అంతా కూడా సంబరాలు చేసుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్తా ఉన్నాడు. మీరేమో కులగణాన్ని తప్పు పడతా ఉన్నారు. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి మన అమ్మ ఏదైనా కూర వండితే కారం ఉందమ్మా కానీ ఏం పర్లేదమ్మా తినమ్మా కమ్మంగా మనకు ఆకలి అవుతుందిగా తినమ్మా అని చెప్తారు కాబట్టి అలాగే ఆయన ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి బింగలేక కక్కలేక అలాగ మాట్లాడుతున్నాడు. అంతకుమించి ఏం లేదు. పొన్నం ప్రభాకర్కు బీసీల మీద ప్రేమ లేదని కాదు, బీసీ మీద మంచి అభిప్రాయం లేదని, మంచి బీసీ నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పోరాడినాము, ఆయనతో పాటుగా మేము కూడా కలిసి పోరాటంలో భాగస్వాములైనాం. కానీ కేవలం ఆ అధికార పార్టీ తన తల్లి పార్టీ కారం వేసి పెట్టినా కమ్మ ఉంటుందని చెప్పినట్టుగా ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన అలా మాట్లాడవలసింది తప్ప బీసీల మీద మాట్లాడడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. అందుకోసం ఆయన సరి చేసుకోవాలని మేము అతనికి విజ్ఞప్తి చేస్తున్నాం. అతని మీద మాకు అపారమైన ప్రేమ ఉంది బీసీల తరఫున. కాబట్టి బీసీల కోసం పోరాటం చేసే పొన్నమన్నా నువ్వు ఇకనైనా మీ అధికార పార్టీ మీ యొక్క ముఖ్యమంత్రి మాటలు నమ్మకు, నువ్వు బీసీల తరఫున మాట్లాడాలని కోరుచున్నాం. ఓకే. అయితే రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు ఈ లెక్కలు ఏదైతే మీరు తప్పు అంటున్నారో దీనికి కారణం ఓటర్లు డబుల్ ఓట్లు ఉండడం వల్ల, దొంగ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల మీకు పోయినసారి 61% వచ్చిందని కూడా చెప్తా ఉన్నాడు కదా. అసలు ఓటర్ లిస్టుకు దీనికి సంబంధం ఏముందన్న? ఇప్పుడు ఓటర్ లిస్టుకు అట్లా చూస్తే డబల్ ఉన్నప్పుడు ఇక్కడ ఓట్లు ఉంటాయి, వాళ్ళకి అక్కడ ఓట్లు ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా పెరగాలి కదా మాకు. అంటే అందుకనే గతంలో పెరిగింది. ఇప్పుడు జరిగిన సర్వేనే నికాస్ అనే సర్వే, నిజంగా చేసిన సర్వే. ఇప్పుడు అందుకనే ఓన్లీ ఒక్కొక్క ఓట్లతోనే లెక్క పెట్టుకొని అంటే అట్లా చేయడం వల్లనే కరెక్ట్ వచ్చింది బీసీ సంఖ్య అని చెప్తా ఉన్నాడు. అట్లంటే మన కేసీఆర్ సార్ చేసింది 2014 సర్వే. 2014 నుంచి ఎంతమంది మైనార్టీ తీరలేదు, ఎంతమంది 18 సంవత్సరాలు రెండలేదు. ఆ ఓట్లని పెరిగితే ఇంకా మాకు పెరగాలి మా సంఖ్య ఎట్లా తగ్గుతుంది? అందుకే మేము అంటాం మామే పోయారా భూమిలో పోయారా అది తెలియచేయమంటున్నాం. అంటే దేనికోసం ఇట్లా తప్పుడు సర్వేలు బయట పెట్టిందంట ఈ ప్రభుత్వం? అంటే రేవంత్ రెడ్డి ఏదో కామారెడ్డి డిక్లరేషన్ చేసినాం కదా, అది మాట నిలబెట్టుకున్న తూతూ మంత్రం కోసం చేస్తుండే తప్ప ఆయనకి ఎలాంటి బీసీల మీద ప్రేమ లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు సరైన పాలన అందించడంలో అతలకుతలమవుతుంది కాబట్టి దాన్ని తప్పించుకునే చర్యల్లో భాగంగానే ఈ పని చేశాడని మేము అంటున్నాం. అంటే ఒక పక్క బీసీలు తగ్గిర్రు, ఎస్సీలు తగ్గిర్రు, లక్షల మంది ఎస్సీలు తగ్గిరు, లక్షల మంది బీసీలు తగ్గిరు, కానీ ఉన్నట్టుండి లక్షల మంది ఓసీలు పెరిగిరు కదా. నేను అదే అంటున్నా, పుట్టినవాడు పెరుగుతాడు. అంటే ఇప్పుడు 2013లో మన కేసీఆర్ సార్ చేయించిన సర్వే ప్రకారం చూస్తే మనం ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఉన్నాం అనుకో, ఈ 1,00,000 మందిలో కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలం అంటే ఈ 15 సంవత్సరాలలో మైనార్టీ తీరిన వాళ్ళు కొన్ని వందల మంది వస్తారు, లక్షల మంది వస్తారు. ఆ రకంగా చూస్తే మనకు పెరగాలి కానీ తగ్గదు కదా. ఎప్పుడు కానీ ఒక్కటి చేస్తే 100 మంది పుడతారు. అలాగే కరోనాలో చచ్చిపోతే ఒక బీసీలే చావాలి కదా, ఒక ఎస్సీలే చావాలి కదా, ఒక ఎస్టీలే చావాలి కదా, అగ్రవర్ణాలు ఓసీలు అందరూ చచ్చిపోతారు కదా. కాబట్టి తప్పుడు సర్వే తప్పుడు ధరకై చెత్త కాగితం అంటున్నాం సార్. ఓకే. అయితే కొంతమంది ఏమంటా ఉన్నారని అంటే ఈడబ్ల్యూఎస్ని కాపాడుకునే పద్ధతిలోనే, అంటే దాన్ని కాపాడుకునే తరుణంలోనే ఓసీలను పెంచి బీసీలను తక్కువ చేసిండు, ఎస్సీలను తక్కువ చేసిండు అని కూడా బయట ప్రచారం నడుస్తూ ఉంది. ఏం చెప్తారన్న మీరు దీన్ని? ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన నుంచి వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళు ఎంత ఉన్నారు, ఇప్పుడు మా బీసీలము మేము అప్పటి నుంచి కానీ ఇప్పుడు ఎంతవరకు ఉన్నాము? ఇప్పుడు సార్ కేసీఆర్ గారు చేసిన సర్వేకు ఇప్పుడు ఈయన చేసిన సర్వేకి ఏమైనా పొందన ఉన్నదా? ఇప్పుడు మేము బీసీలలో ఇప్పుడు ఎవరైతే 20 లక్షల మంది చచ్చిపోయినా అని లెక్కలు చూపిస్తూ ఉన్నారు. 20 లక్షలు ఓన్లీ బీసీలలో చనిపోతారన్నా? 20 లక్షల మంది చనిపోతారా? ఇప్పుడు
ఇంకా జనాభా అంటే డెత్ సర్టిఫికేట్ లో లేకుంటే ఆ డెత్ సంఖ్యలన్నీ ఉండాలి కదా ఉండాలి కదా. ఇప్పుడు అది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా ఇంతమంది 21 లక్షలు చనిపోయినారు, మీకు ఇంతే ఉంది, మీకు తగ్గిస్తున్నాము 51%ని ఇంకా 42కు 40కి తెచ్చుడు 46కు తెచ్చుడు ఎంతవరకు వాస్తవం? అది రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి తెలియాలి. అది అంటే ఈ బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఇవన్నీ వస్తాయని అయితే ఇప్పుడు ఉత్తదే అన్నట్టు కదా అన్న, ఇప్పుడు ఉత్తదే అన్నట్టు కదా. ఇప్పుడు మేము ఇట్లా చర్చ నడిచింది, ఇప్పుడు భారీ ఎత్తున కామారెడ్డి కామారెడ్డి ప్రోగ్రామ్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మా సార్ అన్నట్టుగా కొంచెం పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ల ముందుగాల దాని తర్వాత కామారెడ్డి అంతలోపే కామారెడ్డి ప్రోగ్రామ్ ఉంటుంది. చలో అయితే మీరు ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏదైతుంది దీన్ని పురస్కరించుకొని ముందస్తు మీ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది, ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? కానీ అది మన కేటీఆర్ గారు సార్ చెప్పిండు. దాని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ 2-3 రోజులలో మాకు నివేదిక ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్లకు వెళ్తున్నారా లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి మా ప్రోగ్రాము కంపల్సరీ చలో కామారెడ్డి ఉంటుంది. బహిరంగ సభ గిట్లా త్వరలో మన పెద్ద సారు పెడుతున్నాడు.